దౌర్జన్యంగా నా భూమిలో నుండి రోడ్డు వేస్తుండు. ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి వేడుకుంటున్న బాధితురాలు పోలాన్ లక్ష్మి. 50 లక్షల భూమి గుంజుకొని రౌడీయిజం చేస్తూ చంపుతామని భయపెడుతున్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం చెండూర్ గేట్ వద్ద సర్వే నెంబర్ 727/E/2 732 733A 733A 733 ఆవన్లలో 3 ఎకరాల 12.5 గుంటల భూమి ఉంది. భూమిని అమ్మిన వారే రోడ్డుకు 10 గుంటల భూమిని వదిలేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు చరణ్ టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు బాధిత లక్ష్మి పేర్కొన్నారు. పంట పొలమని బోర్ ఇడిచిపెడదామన్నా ఖాళీ భూమి అయినా నాకు వదిలిపెట్టడం అంటే వదలడట. మనకు డాక్యుమెంట్లు ఉండే అన్నిట్లుండే సర్వే చేసుకుంటే కూడా సర్వే 10 సార్లు సర్వేలో నిలబడుతుంది. రాత్రికి మన గవర్నమెంట్ ఆమె కూడా 3 రోజులకు వచ్చేసి నోనాడు వస్తే వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక్క రోజు దౌర్జన్యం చేస్తారు మన మీద. మేము 3 ఎకరాల చెండూరు గ్రామం 3 ఎకరాల 11 గుంటలు భూమి కొన్నా. అందులో నాది ఉంది అని అంటాడు. 3 ఎకరాల 12.5 శంకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంజీవరెడ్డి కొడుకు నరేందర్ రెడ్డి. నా పేరు పొలం లక్ష్మి. ఎంత పొలం? 3 ఎకరాల 12 గుంటలన్నర. మళ్ళీ చుట్టుముట్టు అక్కడ పోతుంది భూమి, ఇటు పోతుంది భూమి. రోడ్డు నా దాంట్లోకి దౌర్జన్యంగా రోడ్డు పోసింది. అది నాదే అంటుండు. సంజీవ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఆయన రవీందర్ రెడ్డి. మళ్ళా పన్నులు పనిచేస్తుంటే ఇడికెళ్ళి నాది భూమి ఉంది, మీరు గోడ కట్టకండి, కట్టినా నేను కూలగొడతా అని మాట్లాడుతాను. భూమి కూలగొట్ట మళ్ళీ రాత్రి వచ్చి పన్నులను మేస్త్రులను కొట్టిపోయిండు. అలా ఆయన మేము మనుషులను గుర్తుపట్టలేము, కానీ ఆయన మనుషులను తోలిచ్చిందా మళ్ళీ ఎవరిని తోలిచ్చిందా ఇక అది దేవుని పేరుక. ఇది మమ్మల్ని అయితే భూమి కొన్న వద్దగా ఒకటే ఇబ్బంది పెడుతుంది ఆయన. మొండికి చెడ్డం ఇప్పుడు ఆడ మేము భూమి మీద ఇంకోలు అయితే అమ్ముకొని వెళ్ళిపోదురు. వాళ్ళు 4.5 రిజిస్టర్ చేశారు, ఇంకా 2 గుంటలు ఉందని అంటారు మళ్ళా ఇందా. సరే ఇప్పుడు న్యాయం ఏంటంటే ఎవరు న్యాయం చేసినా నాకు 3 ఎకరాల 12 గుంటలన్నర నా భూమి ఇవ్వమను, మిగిలితే తీసుకోమను, తగిలితే ఇవ్వమను అని ఇంత దౌర్జన్యం చేయవద్దు మనిషి మా మీద. 728 732 733 733 సర్వే నెంబర్. అధికారులకు చెప్పారా మీరు? పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి? ఇంకా కంప్లైంట్కి అయితే పోలేను. మేడం చెప్పిన, ఆర్ఐకి చెప్పిన, మేడం ఇట్లా చేస్తున్నాను ఇబ్బంది పెడుతున్నాను, ఓడు ఎవరాలు నేను నీకు సపోర్ట్ ఇస్తే మళ్ళీ ఎవరాల పేరు చెప్పాను. అక్కడ వరకు పోయినా దగ్గర దాకా పోయినా అతడే పక్కన ఉన్నాడని అతని పేరు చెప్పలేకపోయినా, నేను చెప్తే పరుగు పోతుందేమని చెప్పలేకపోయినా. ఏం పేరు మేడం? పేరు సునీత లక్ష్మి. ఏం చేస్తామే? సర్వే మేడం మేడానికి ఆమె చెప్పలే, కానీ సర్వే మేడం కూడా ఇబ్బంది పెట్టింది. నేను 3 నెలలు దింపుకొని ఇచ్చింది సర్వే మేడం నాకు కాగితం. రిపోర్ట్ ఇవ్వాలి కదా, సర్వే చేస్తే గవర్నమెంట్ మంచి సర్వే చేస్తే ఆమె డ్యూటీ ప్రకారంగా నాకు కాగితం ఇవ్వాలి కదా. ఆమెను కూడా వాళ్ళు ఆపితే ఆమె 3 నెలల దాకా 4 నెలల దాకా ఆగించి ఇవ్వలేదు.